మన బిగినింగ్‌ని మనం మర్చిపోకూడదు. మన దీన స్థితిని మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టామో, దేవుడు ఎక్కడి నుంచి లేపాడో అది మర్చిపోకూడదు. కొన్నిసార్లు అపవాది యొక్క మాయలో పడిపోయి, మనకొచ్చి పడే జబ్బేంటంటే, మన గతాన్ని మర్చిపోతాం. మన ఆరంభాల్ని మర్చిపోతాం. మన దీన స్థితిని మర్చిపోతాం. నాకు మించిన వాడు ఎవడన్నట్టు మాట్లాడతాం. దేవున్ దేవుడినే లెక్క చేయకుండా అయిపోతాం. కళ్ళు తలకెక్కారా అంటారు. మన భాషలో ఎవరినన్నా ఈడికి బాగా ఎక్కువైపోయిందిరా పొగరంటే, ఆడి కళ్ళు నెత్తినకెక్కాయంట. కొద్దిమంది ఆరంభాల్ని మర్చిపోతారు. మనం మర్చిపోకూడదు. మనం చిన్నగా మొదలుపెట్టాం. దేవుడు హెచ్చించాడు. దీనికి కారణం దేవుడే. ఎక్కడైనా హెచ్చింపొస్తే నా ఆరంభం నాకు తెలుసు అన్నటువంటి స్పృహలో మనం ఉండాలి. సౌలు అది చేయలేకపోయాడు. హి ఫర్గాట్ హిస్ స్మాల్ బిగినింగ్స్. మనకి హెచ్చరిక ఏంటంటే, మనం మన ఆరంభాల్ని మర్చిపోవద్దు. మనం ఎక్కడి నుంచి